హలో ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భారత ఫుట్బాల్ గర్వం, అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన లెజెండ్ సునీల్ ఛేత్రి గారి ప్రేరణాత్మక జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఎర్లీ లైఫ్. సునీల్ ఛేత్రి 1984లో న్యూఢిల్లీలో జన్మించాడు. చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయటం అతని స్వభావం. అతని తండ్రి ఆర్మీలో ఉండటం వలన డిసిప్లిన్ సునీల్ జీవితంలో చిన్నప్పుడే వచ్చేసింది. ఫుట్బాల్పై ప్రేమ పెరిగి స్నేహితులతో స్ట్రీట్ ఫుట్బాల్ ఆడుతూ తన స్కిల్స్ని పదునుపెట్టాడు. ఎంట్రీ ఇంటూ ప్రొఫెషనల్ ఫుట్బాల్. సునీల్ మొదట మోహన్ బగాన్తో తన ప్రొఫెషనల్ కెరియర్ ప్రారంభించాడు. చిన్న వయసులోనే అతను తన స్కోరింగ్ సామర్థ్యం, వేగం, డెడికేషన్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2010కి చేరుకునేసరికి సునీల్ ఛేత్రి భారత ఫుట్బాల్లో ఒక ప్రధాన శక్తిగా మారిపోయాడు. రైజ్ విత్ బెంగళూరు ఎఫ్సి. సునీల్ ఛేత్రి కెరియర్లో అత్యంత కీలక అధ్యాయం బెంగళూరు ఎఫ్సి. ఈ జట్టుతో కలిసి సునీల్ అనేక ఐఎస్ఎల్ టైటిల్సు, గోల్సు మరియు రికార్డులు సాధించాడు. అతని లీడర్షిప్, ఎప్పటికీ తగ్గని కొరుకుడు, ఆటపై ప్రేమ ఇవన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇండియన్ నేషనల్ టీమ్ లెజెండ్. సునీల్ ఛేత్రి అంటే భారత జట్టుకు బ్యాక్బోన్. అతను 90కి పైగా ఇంటర్నేషనల్ గోల్స్ చేసి ప్రపంచంలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానాలలో నిలిచాడు. మెస్సీ, రొనాల్డో తర్వాత అతని పేరు వినిపించడమే అతని గొప్పదనానికి నిదర్శనం. ఏ కెప్టెన్, ఏ లీడర్, ఏ లెజెండ్. అతని ఆటను చూసిన ప్రతి ఒక్కరూ ఇదే అంటారు. అచీవ్మెంట్స్ అండ్ లెగసీ. సునీల్ యొక్క ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం, పనితీరు యువతకు ఒక గొప్ప ప్రేరణ. తన దేశం కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేయటం ఇదే అతని నిజమైన స్ఫూర్తి. భారత ఫుట్బాల్ను ప్రపంచంలో గుర్తింపు పొందేలా చేసిన వారిలో అతను ముందుంటాడు. కంక్లూజన్. ఇలా సాధారణ కుటుంబం నుంచి ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి ఎదిగిన సునీల్ ఛేత్రి గారి కథ ప్రతి భారతీయుడికి గర్వకారణం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ ప్లేయర్ బయోగ్రఫీ కావాలో కామెంట్లో చెప్పండి.